Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు వీడియోలో మన దగ్గర 2025 TVS Ronin 225 బేస్ వేరియంట్ అయితే ఉంది. దీంట్లో మనకి బేసికల్లీ ఏంటంటే 3 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తారు. బేస్, మిడ్ అండ్ టాప్. మన దగ్గర అయితే ఉంది బేస్ వేరియంట్. ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అయితే చెప్తాను. అండర్ 2 lakh రూపీస్లో. అండ్ బేస్, మిడ్కి, టాప్కి చేంజెస్ ఏమున్నాయి కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ చాలా మంది ఏంటంటే టీవీఎస్ రానిని హంటర్ 350తో కంపేర్ చేస్తూ ఉంటారు. రానిన్ తీసుకోవాలా, హంటర్ తీసుకోవాలా, ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎంతవరకు చూడండి. ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ మన వీడియో చూస్తూ టీవీఎస్లో ఏ మోటార్ సైకిల్ అన్నా తీసుకోవాలనుకుంటే వినయ్ టీవీఎస్ వాళ్ళకి అయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హియర్ ఈజ్ ది 2025 టీవీఎస్ రానిన్ 225 బేస్ వేరియంట్ OBD 2B కంప్లీట్కి అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి OBD 2B స్టిక్కరింగ్ అయితే ఉంది. ది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ టీవీఎస్ రానిన్ సిరీస్లోనే. సో దీంట్లో మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. సో డూ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ అయితే మనం కీస్ చూసుకున్నట్టయితే కీస్ అనేది చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇక్కడ మనకి టీ షేప్ లోగో అనేది వస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ మనకి టీ షేప్లో DRL వస్తుంది. ఫ్రంట్ నుంచి చూడండి, మోటార్ సైకిల్ అయితే చూడడానికి చాలా బల్కీగా అనిపిస్తుంది. ఇది ఏంటంటే స్క్రాంబ్లర్ కేటగిరీ. సో మీరు దీన్ని టూరింగ్కి వాడుకోవచ్చు, సిటీ రోడ్స్లో, హైవేలో, అండ్ ఆల్రౌండర్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పియానో బ్లాక్ కలర్లో మొత్తం టోటల్గా మనకి బ్లాక్ అవుట్ ఇంజన్ ఉంది. అండ్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే టోటల్గా బ్లాక్ అవుట్ వస్తాయి. అండ్ ఇంకో కలర్ ఉంది మనకి, అది టోటల్ బ్లాక్ ఉంటుంది. అది ఇంకా బాగా కనిపిస్తుంది ఈ కలర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ LED ఇండికేటర్స్ అయితే మనకు బేస్ నుంచి టాప్ మోడల్ వరకు సో అన్నిట్లో వస్తాయి. హజార్డ్ స్విచ్ కూడా ఉంది, మీకు ఆన్ చేసి చూపిస్తాను. మేబీ ఇట్ సైడ్ అనుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే LED ఇండికేటర్స్ అనేది చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. అండ్ టాప్ మోడల్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక వైజర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది స్టాక్లో వస్తుంది, దీంట్లో అది రావట్లేదు. అండ్ రియర్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి మైనస్ షేప్లో టెయిల్ లైట్ అయితే ఉంది. ఈ టెయిల్ లైట్ అనేది నాకు పర్సనల్గా చాలా బాగా ఇష్టం. అండ్ రియర్ లుక్ అనేది ఇలా ఉంది. రియర్లో మనం చూసుకుంటే ఈ ఫెండర్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి ఇక్కడ వరకు ఉండేది, ఇప్పుడు దీని సైజ్ అనేది తగ్గించారు. అండ్ హజార్డ్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకొని మిగతా ఫీచర్స్ అన్ని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో దీంట్లో ఫ్రంట్ మనకి 41 mm USD ఫోక్స్ వస్తున్నాయి. సో మనకు బేస్ నుంచి టాప్ మోడల్ వరకు USD ఫోక్స్ అనేది కామన్గా ఉంటాయి. కానీ మిడ్ మోడల్లో ఇంకా టాప్ మోడల్లో మనకి ఏంటంటే గోల్డెన్ ఫోక్స్ వస్తాయి. దీంట్లో మనకి బ్లాక్ డాట్ ఫోక్స్ వస్తాయి. కానీ సస్పెన్షన్ మాత్రం అదే. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ కోసం హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ క్లచ్ ఇంకా బ్రేక్ లివర్కి అడ్జస్ట్మెంట్ అయితే లేదు. ఇది మనకి ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. ఈ మిరర్స్లో నాకు నచ్చేది ఏంటంటే ఇవి 360 degrees మనకి రౌండ్గా తిరుగుతాయి. సో ఇది కొద్దిగా యూనిక్గా అనిపించింది నాకు. మీకు ఇష్టం వచ్చిన పొజిషన్లో అయితే మీరు తిప్పుకోవచ్చు. ఇది ఒకటైతే ఉంది. అండ్ ఇంకోటి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ, ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి టోటల్గా మెటల్ వస్తుంది. హంటర్లో ఏంటంటే ఫ్రంట్ ఫెండర్ కానీ ఈ సైడ్ ప్యానల్స్ కానీ టోటల్గా మనకి ఫైబర్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకు మెటల్ యూజ్ చేస్తారు కాబట్టి బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో బ్రేక్ చూసుకున్నట్టయితే 300 mm నాన్ పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. రియర్ మనకి 240 mm డిస్క్ బ్రేక్ ఉంది. రియర్ మనకు ABS రాదు, ఓన్లీ సింగిల్ ఛానల్ ABS. అండ్ ఈ సస్పెన్షన్ కూడా నాకు తెలిసి షోవా నుంచి అయితే తీసుకున్నారు. ఇక్కడ షోవా బ్రాండింగ్ ఉంది. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ అయితే చేయలేదు. ఫ్రంట్ వచ్చేసి మనకు 110/17. సో 110/70 17 inches ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే TVS టైర్స్. ఇక్కడ చూసుకుంటే TVS బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ ఇవి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి మీరు ఆన్ రోడ్లో కానీ ఆఫ్ రోడ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. గ్రిప్ పరంగా మనకు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవ్వదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ మనకి డైమండ్ కట్ వీల్స్ అయితే ఉన్నాయి. సో చూడడానికి కొద్దిగా ప్రీమియం కనిపించడానికి డైమండ్ కట్ ఫ్రేమ్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ రానిన్ స్టిక్కర్ ఉంది. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే దీంట్లో 181 mm ఉంది. సో మీరు సిటీలో కానీ హైవేలో ఎక్కడ యూజ్ చేసుకున్నా కానీ లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఈ మోటార్ సైకిల్ యొక్క ఓవరాల్ వెయిట్ అనేది అరౌండ్ 160 kgs ఉంటుంది కాబట్టి 100తో కంపేర్ చేసుకున్న లైట్ వెయిట్ మోటార్ సైకిల్. అలాగే మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఈ మోటార్ సైకిల్ యొక్క సీట్ హైట్ అనేది 795 mm ఉంటుంది. మీ హైట్ అనేది అరౌండ్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకే అర్థమవుతుంది. అండ్ 14 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. సో మైలేజ్ గురించి మాట్లాడితే అరౌండ్ మనకి 30 నుంచి 35 kmpl మైలేజ్ అయితే చాలా ఈజీగా వస్తుంది. హంటర్తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క టార్క్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా మనకు మైలేజ్ అనేది ఒక 2 నుంచి 3 kilometers ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఇక్కడ TVS లోగో. అండ్ ఇంజన్ విషయానికి వస్తే ఇది మనకు 225cc ఇంజన్. ఏదైతే మనకు అపాచీ 204V ఉంది కదా, సేమ్ ఇంజన్లో మనకి కొద్దిగా ఇంజన్ కెపాసిటీ పెంచి సో పవర్ అండ్ టార్క్ అయితే ఇంక్రీజ్ చేశారు. సో సేమ్ ఇంజన్ ఇక్కడ TVS లోగో వస్తుంది. అండ్ పవర్ వచ్చేసి 20 PS పవర్ వస్తుంది. అలాగే 20 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. అండ్ ఇది ఏంటంటే ఆయిల్ కూల్డ్ ఇంజన్ మనకు. సో హంటర్లో ఏంటంటే మనకు ఎయిర్ కూల్డ్ ఇంజన్ వస్తుంది, దీంట్లో ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది కాబట్టి మనకు హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది కంపేరింగ్ టు హంటర్ 350.
అండ్ ఇంజన్ ఫిన్స్ దగ్గర కూడా మనకి డైమండ్ కట్ ఫిన్స్ అనేది ఇచ్చారు ఒక ప్రీమియం టచ్ ఇవ్వడానికి. అండ్ ఇది 4V ఇంజన్ కాబట్టి మీకు మిడ్ ఎండ్ నుంచి టాప్ ఎండ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో మీరు 110 స్పీడ్ అయితే చాలా ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ మనకి కంపెనీ ఫిట్టెడ్ మనకి ప్రొటెక్షన్ పరంగా సో నీ గార్డ్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ OBD 2B ఇంజన్. దీంట్లో ఏంటంటే మనకు 2 O2 సెన్సర్స్ అయితే ఉంటాయి. ఇది ఏంటంటే మోర్ ఎకో ఫ్రెండ్లీ అనమాట, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మనకి పొల్యూషన్ తగ్గిస్తుంది. పిలియన్ ఫుట్ పెక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, రైడర్ ఫుట్ పెక్స్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, ఈ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. అండ్ ఎగ్జాస్ట్ మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎగ్జాస్ట్ అనేది టోటల్గా బ్లాక్డ్ అవుట్ అయింది. ఇక్కడ ఈ పార్ట్ అనేది కొద్దిగా మనకు సిల్వర్ ఫినిష్లో వచ్చేది, ఇప్పుడు టోటల్గా బ్లాక్డ్ అవుట్ అయింది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. రియర్ ఏంటంటే మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది, ఇది అప్ టు 7 స్టెప్ వరకు మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ఏంటంటే దీంట్లో మనకి ఈ మడగర్ అనేది వచ్చేది కాదు, ఇప్పుడు ఈ మడ్ ఫ్లాప్ కూడా వస్తుంది కాబట్టి మీరు బురదలో వెళ్ళినా కూడా ఎక్కువ మట్టి అనేది మనకు రైడర్ వరకు అయితే రాదు. అండ్ రియర్ 140 సెక్షన్ టైర్ అయితే వస్తుంది, రెండు కూడా మనకి 17 ఇంచెస్ ఆఫ్ వీల్స్. అండ్ ఇక్కడ డిస్క్ బ్రేక్ చూసుకున్నట్టయితే 240mm డిస్క్ బ్రేక్ ఉంది. దీంట్లో ఏంటంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలంటే అయితే మిడ్ మోడల్ తీసుకోవాలి, లేకపోతే టాప్ మోడల్ తీసుకోవాలి. సో మీకు బేస్ మోడల్లో అయితే రాదు. అండ్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఉంది. టీవీఎస్లో నాకు నచ్చేది ఏంటో తెలుసా, ప్రతి ఒక్క రియర్ క్యాలిపర్కి మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, సో మనం బురదలో కానీ ఎట్లాంటి రోడ్లో నడుపుకున్నా కానీ మట్టి కానీ ఇసుక కానీ మన క్యాలిపర్ లోపలికే తెలియదు, క్యాలిపర్ని అయితే ప్రొటెక్ట్ చేసి వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ రియర్ లుక్ అయితే ఆల్రెడీ చూపెట్టాను. ఈ గ్రాబ్ హ్యాండిల్ అనేది చేంజ్ చేస్తారు. మనకి సీట్ అనేది మనకు సింగిల్ సీట్ వస్తుంది, సీట్ కూడా చేంజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. సో సీట్ మరింత కంఫర్టబుల్ అయితే అయింది ఇప్పుడు. అండ్ సీట్ కుషనింగ్ కూడా మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ లేదు, మీడియం సెట్లో ఉంది. అండ్ కమింగ్ టు లెఫ్ట్ సైడ్, దీనిలో శారీ గార్డ్ అనేది మనకి ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి చైన్ కవర్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్లో టోటల్గా ఫుల్ క్లోజ్ ఉండేది, ఇప్పుడు దాన్ని మనకు సెమీ క్లోజ్ అయితే చేశారు. సో ఇక్కడ నుంచి ఓపెన్ అయితే ఉంది, చూసుకోవచ్చు మీరు. అండ్ సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, 5 స్పీడ్ గేర్ బాక్స్ విత్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్. అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ వల్ల మనకు యూజ్ ఏంటి అని అంటే, మీరు హై స్పీడ్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్గా గేర్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు, ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ గేర్ బాక్స్ అనేది మనకు మరీ స్మూత్ లేదు, మరీ హార్డ్ లేదు, సో డీసెంట్ అయితే ఉంది. సో క్లచ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా లైట్ ఉంది. అండ్ ఈ మిరర్స్ గురించి చెప్పాను కదా, సో మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అయితే అవుతుంది. అండ్ ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో దీన్ని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది. మనకు టీవీఎస్ రేడర్లో కూడా సేమ్ స్విచెస్ ఉంటాయి, సో ఇది కొద్దిగా చేంజ్ చేయాల్సింది. ఇక్కడ మనకు పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్, హారన్ స్విచ్. అండ్ ఇది E20 ఫ్లెక్స్ వీల్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, హజార్డ్ లైట్, అలాగే మోడ్స్. దీంట్లో ఏంటంటే మనకు 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు నార్మల్ అపాచ్లో ఉన్న మోడ్స్ అయితే కావు, ఇవి ABS మోడ్స్. సో మీరు అర్బన్ ఇంకా రెయిన్ అయితే ఉంటుంది నాకు తెలిసి, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ వస్తుంది. ఇది ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టోటల్గా. అండ్ దీంట్లో రెయిన్ అండ్ అర్బన్, దీంట్లో ఏంటంటే ఏబిఎస్ ఒక ఇంట్రూజన్ ఏదైతే ఉంటుందో అది మనకు చేంజ్ అవుతుంది. సో మనకు పవర్ అనేది పెరగడం తగ్గడం అలాంటిది ఏం లేదు. అండ్ దీనిలో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు. గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ RPM మీటర్, ఇక్కడ కావాల్సిన ఇండికేటర్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ టైం ఉంది, స్పీడ్ ఉంది. అండ్ మీకు ఏంటంటే దీంట్లో బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. ఒకవేళ మీరు ఈ మోడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్యూమినేషన్ సెట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు బ్రైట్నెస్ కూడా సెట్ చేసుకోవచ్చు అప్ టు 100 వరకు. సో 20 వరకు అయితే తగ్గించుకోవచ్చు, ఇది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ నాకు దీంట్లో అనిపించి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇప్పటికి కూడా మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చి ఉంటే చాలా బెటర్గా ఉండేదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఓవరాల్గా ఇది ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అయితే. మరి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 తీసుకోవాలా లేకపోతే రానిన్ తీసుకోవాలా అని చెప్పి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫైనల్లీ ఇదైతే టీవీఎస్ రానిన్ బేస్ వేరియంట్ ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే. సో రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మోటార్ సైకిల్లో మనకి టాప్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయంటే, ఒకటి మనకు వైజర్ అనేది రాదు, ఇంకోటి అడ్జస్టబుల్ లీవర్స్ అనేవి రావు, డ్యూయల్ ఛానల్ ABS రాదు, అలాగే మనకి చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ లైక్ కలర్స్ అండ్ ప్రైస్లో డిఫరెన్స్ అయితే ఉంది. ఇవే మనకు మేజర్ డిఫరెన్స్ అన్నమాట. మిగతావన్నీ కూడా మనకి సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. ఈ మోటార్ సైకిల్ని ఎందుకు వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అంటున్నాను అంటే, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ని మిడ్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే, సో ఫస్ట్ మనం బేస్ వేరియంట్తో అయితే కంపేర్ చేద్దాం. బేస్ వేరియంట్లో మనకి స్పోక్ వీల్స్ వస్తాయి, ట్యూబ్ టైర్స్ వస్తాయి, కలర్ ఆప్షన్స్ కూడా మనకి ఎక్కువ ఏం లేవు, ఒకటే కలర్ ఆప్షన్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకు 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో హంటర్ 350 బేస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే USD ఫోక్స్ వస్తున్నాయి,
మనకు బెటర్ ఇంజన్ వస్తుంది. రిలయబుల్ ఇంజన్ అయితే డెఫినెట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ చెప్తాను, బట్ ఇది కూడా మెయింటైన్ చేస్తే మంచి లైఫ్ వస్తుంది. అండ్ యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటంటే మనకు మంచి బ్రాడర్ టైర్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఇవి ట్యూబ్లెస్, దాంట్లో ఏంటంటే ట్యూబ్ టైర్స్ వస్తాయి. అండ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి దాంట్లో స్పోక్ వీల్స్ ఉంటాయి. అండ్ ఈ టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్. సో మనం ఆన్ రోడ్లో కానీ ఆఫ్ రోడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే దీంట్లో ఉంది. అండ్ బ్రేక్స్ కూడా మనకి ఏంటంటే దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏంటంటే మంచి పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ మనకి దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చినప్పటికి కూడా హంటర్ 350లో మనకు రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఉంది, అది కూడా 240mm. సో ఇలా బెటర్ అనిపించింది నాకు. అండ్ లాంగ్ రైడ్స్కి కూడా ఈ మోటార్ సైకిల్ అయితే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బేస్ వేరియంట్ కొందాం అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసి ఈ మోటార్ సైకిల్ తీసుకోండి. అండ్ ఈ మోటార్ సైకిల్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,36,000 ఉంది. ఒకవేళ మీరు టాప్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే అరౌండ్ 1,76,000 వరకే వెళ్తుంది. సో మీరు ఉండే ఏరియా బట్టి ఆన్ రోడ్ ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ చెప్తున్నాను. అండ్ హంటర్ 350 బేస్ వేరియంట్ ఒక ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,49,000 రూపీస్ ఉంది. దీనిది 1,36,000. ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉందో మీరే చూసుకోండి. 13,000 ప్రైస్ అది ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దీనికంటే తక్కువ ఫీచర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా 2025లో హంటర్ 350 బేస్ వేరియంట్ ఇంకా మిడ్ వేరియంట్ కొందాం అనుకుంటే బెటర్ నేనైతే మీకు రానిన్ సజెస్ట్ చేస్తాను. కొద్దిగా ఏంటంటే సర్వీస్ నెట్వర్క్ అనేది కొద్దిగా ఇష్యూ అవ్వచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మీకు తెలిసిందే, మౌంటైన్స్లో వెళ్ళిన సర్వీస్ సెంటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఒక చిన్న ఇష్యూ అని అన్నది అదొకటి పక్కన పెడితే ఓవరాల్గా ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అండర్ మీకు 2 lakh రూపీస్లో. నాకు తెలిసి ఈ మోటార్ సైకిల్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,85,000 నుంచి 1,90,000 మధ్యలోనే వస్తుంది. సో మీరు ఉండే ఏరియా బట్టి ఒక 2 నుంచి 4,000 ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు. సో ఓవరాల్గా ఇదైతే టీవీఎస్ రానిన్ బేస్ వేరియంట్ ఒక డీటెయిల్ ఓవర్ రివ్యూ అయితే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తగా చూస్తున్నారా? సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ చాలా వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. వాటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.